నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం శుక్రవారం తెనాలిలో జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులు నియోజకవర్గంలోని మండల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యల్ని నిర్ణీత గడువులోపు నాణ్యత ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సార్ అర్బన్ హెల్త్ సెంటర్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తాం. హెల్త్ క్యాంప్ లాంటి బాగుంటుంది సార్. ఇప్పుడు నిన్ననే మీటింగ్ జరిగింది సీఎం గారి దగ్గర. ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇట్కో గృహాల దగ్గర సదుపాయాలు కల్పిద్దాం అని అనుకున్నాం. అందులో ఫేర్ ప్రైస్ షాప్ ఒకటి. సో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇంకా అవి కాకుండా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, అవి చెప్తాం. మీకు అనౌన్స్మెంట్ సీఎం గారే చేస్తారు, చెప్తాం. ఓకేనా? షూర్. కొంచెం ఓపిక పట్టండి. ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఇమీడియట్గా తీసుకోండి సార్. మీరు వస్తాను. థ్యాంక్ యూ. ఇది పాత సర్టిఫికేట్ అయితే చల్లదమ్మా. नहीं ये वाला कब बनाए तुम? हाँ याद है? कौन से साल में बनाए? ये क्यों रखे? पुराना कार्ड क्यों रखे? नवा कार्ड नहीं है? फिर छुपा लेकर रखते क्या? फिर निकालो, ये निकालो. थोड़ा सफर करो, थोड़ा सफर करो. ఎక్కడ చేయించారు? లలిత హాస్పిటల్. 3 వారాలు ఇవ్వండి. కాగితాలను చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించుకోండి సార్. ఆఫీస్ చెక్ అంతా ఒకటే సెటా? రెండు హాస్పిటల్. లలిత టీవీ 2 హాస్పిటల్ అంటే మీకు బిల్లు ఒకటే వస్తుంది, 2 రావు. అదైనా కలిసిమెలిసి ఉండండి అక్కడ. సార్ చెప్పేది వినాలి. అందరూ కలిసిమెలిసి ఉండండి అక్కడ, గొడవ చేయబాకండి. మా కరెంట్ మీద లేదు, మా కరెంట్ కూడా లేదు. ఓకే. కొలతలూరు కట్ట మీద కరెంట్ పెట్టించాం కదా. ఏం చేస్తున్నారు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? 5వ తరగతి. మన ప్రతి స్కూల్కి వెళ్తున్నావా? బాగానే ఉంది అక్కడ? బాగా చెప్తున్నారా? టీచర్లు అందరూ వస్తున్నారా? వెరీ గుడ్. మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన నిర్దేశం ప్రకారము ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో 4 శుక్రవారాలు కంటిన్యూస్గా జిల్లా యంత్రాంగం అందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ గ్రీవెన్సెస్ కానీ అవన్నీ కూడా చాలా క్వాలిటేటివ్గా టైమ్లీ మేనర్గా అవి రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికే 2 నియోజకవర్గాల్ని పూర్తి చేసుకొని ముఖ్యమైనటువంటి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో మన గౌరవనీయులు మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సరిగ్గా 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకొని మంత్రివర్యుల వారి ఆదేశాల ప్రకారం వచ్చేటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనం క్వాలిటేటివ్గా రిజాల్వ్ చేసి ఏవైనా చేయలేని గ్రీవెన్సెస్ ఉంటే అవి కూడా స్పష్టంగా ఏ కారణాల చేత మనం చేయలేకపోతున్నాం అనేది అర్జీదారులకి సంతృప్తి కలిగే విధంగా వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ ఫేజ్లో ఈరోజు మొదటి వారం కింద ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. దానికి అందరూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది ఒక చక్కటి అవకాశంగా వినియోగించుకొని ఏవేమి ఇష్యూస్ ఉన్నా గ్రీవెన్సెస్ ఉన్నా ఈ 4 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసేదానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ అవ్వడానికి మీ అందరి సహాయాన్ని సహకారాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం తరపున అందరూ కూడా మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఫుల్ ఫ్లెడ్జెడ్గా
ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా క్వాలిటేటివ్గా రిజాల్వ్ చేసే విధంగా మన మంత్రివర్యుల వారి దిశానిర్దేశాన్ని తీసుకుంటూ సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 3.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. బండ్ల బజార్, వడ్డెరగూడెం, బాలాజీనగర్, దర్గా మాన్యం ఎక్స్టెన్షన్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశామని అన్నారు. ఏడు అంగుళాలు ఇప్పుడు అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతాయి, మళ్ళీ ఇక్కడ వర్షపు నీళ్లు దీంట్లో ఆగుతాయి. ఈ రోడ్డు ఒకటే బాగుంటుంది. ఎలా చేయాలి దీన్ని? మెయిన్ రోడ్ లేదంటే ఏ రోడ్డు వేసినా కూడా పెరిఫెరల్ ఏరియా మొత్తం వాటర్ అవుట్ ఫాల్ చేసుకోవాలి. మనం ఏదో ఇది బాగుందని చెప్పి అది కొత్తగా వేస్తున్నాం అని చెప్పి అది వేస్తాం, మధ్యలో ఈ రోడ్డు హైట్ అయిపోద్ది. ఇక్కడ నీళ్ళేమో దీంట్లో దిగుతాయి, ఆ నీళ్ళు ఆ వాగు నీళ్ళేమో అందులో నుంచి నీటికి వెళ్ళిపోవాలి. మాట్లాడి చేపిస్తానమ్మా. గడ్డి ఇవన్నీ పెంచుకునే వాళ్ళు మేము చెప్పలేము, ఊరంతా పొలాలు ఇక్కడ దాకా రోడ్డు వేస్తారు. అవి చేయడానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే అవి పొలాలమ్మా. ఊళ్ళో ఉంటే ఎవరైనా దిబ్బ వేస్తే ఇప్పుడు ఇక్కడే ఇళ్ల మధ్యలోనే ప్లాట్లు కొంపలు వేసి మొత్తం గలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకున్నాడు కనీసం సంవత్సరానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలా. అది కాదు, ఇక్కడ దాకా రోడ్డు వచ్చిందమ్మా. రోడ్డు లేదన్నా बी फॉर्म में पानी आता खड़ जाता है. अब ये डालते हैं, यहाँ भी खड़ता, ये रोड़ा भी डालना तुम्हारे लेना. एक बार हमारा लाइन देखते नहीं. నీకు ఒక్కళ్ళకి ఇచ్చేది ఇంటికి డిపెండ్ అయ్యా. కొన్ని బ్యాకెళ్ళి మొత్తం వాయిస్ బాగా పడిపోతుంది. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో మద్యం దుకాణం ఏర్పాటుని వ్యతిరేకిస్తూ స్థానికులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు ఏర్పాటు చేయడం దుర్మార్గమని పొన్నూరు రోడ్డు సంక్షేమ కమిటీ ప్రతినిధులు జాహిద్ జిలానీ, సుబానీ, హౌస్ కమిటీ చైర్మన్ హసన్ బాషా ధ్వజమెత్తారు. తక్షణమే బార్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు పెంచడం లైసెన్స్ వెంటనే ప్రార్థన మధ్యలో బార్ల లైసెన్స్ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని ఎదురులో బార్ పెడుతున్న లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. వెంటనే రద్దు చేయాలి. आज जो है पुन्नूर रोड के अंदर जो है हम लोग ये जो भी जमा होने का जो मकसद है हम लोग का, यहाँ एक बार शॉप ओपन होता है बोल के हम लोग सभी देखने के बाद जो है यहाँ जो है बार है ना, नादरल्ला मनोहर साहब का जो है 200 गज लेके एक बार शॉप ओपन होता है बोल के सुने हम लोग मैं एक ही बात बोल रहा हूँ हज कमेटी के चेयरमैन के नाते से, ये मुसलमानों का इलाका है. इंशाअल्लाह मस्जिद करीब में है. हम लोग को ये मस्जिद नमाज पढ़ने के लिए हम लोग है ना मुसलमान जितने भी यहाँ को आते हैं
हम लोग का बार का जो है यह बहुत तकलीफ़ होती है। इंशाअल्लाह हमारी हुकूमत जो है नारा चंद्रबाबू नायडू साहब रहने दो, नादेला मनोहर रहने दो, या अल्लाह हमारे लोकेश साहब रहने दो, हमारे नसीर अहमद MLA साहब है, इंशाअल्लाह इसके बारे में है ना ज़रूर से ज़रूर आप लोग को है ना साथ देंगे, मुसलमानों को साथ देंगे आप लोग को। इंशाअल्लाह ये कामयाबी हम लोग सब मुसलमान सब मिल के हम लोग है ना आवाज़ दे के हम लोग है ना ये आवाज़ को जो है ना मुसलमानों को है ना हम लोग है ना साथ करके काम करेंगे। इंशाअल्लाह ये है ना रुकाने की कोशिश करेंगे। और नादल्ला मनोहर साहब भी बात सुनने वाले आदमी है वो। इंशाअल्लाह इसके बारे में अल्लाह ताला से दुआ करो आप लोग सभी, इंशाअल्लाह इसे है ना रुकेगा बोल के हम लोग है ना उम्मीद करते हुए हम लोग है ना इशारा करते हुए अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ఈ రోజున మనం గుంటూరు పొన్నూరు రోడ్ పరిసర ప్రాంత ప్రజల సంక్షేమ సంఘం ద్వారా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరు చూసే ఉన్నారు, మా వెనకాల కొత్తగా బార్ ఒకటి 2 ఫ్లోర్లో నిర్మించబోతున్నారు. కానీ మనం లైసెన్స్ దానికి శాంక్షన్ అయినట్టు కూడా విన్నాము. మిత్రులారా, మీరు చూసే ఉంటారు, ప్రభుత్వం తన కండిషన్లో చెబుతూ ఉంది మనం దఫాల వారీగా పూర్తిగా మద్య నిషేధం చేస్తామని. కానీ ఇక్కడ బార్ల మీద బార్లు పొన్నూరు రోడ్లో ఇది 3వ బారుగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు 2వ బార్ చేసినప్పుడు అన్ని నివాస ప్రాంతాల దగ్గర నుంచి అబ్జెక్షన్ వస్తే వాళ్ళు ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. పొన్నూరు రోడ్డు పంచవటి అపార్ట్మెంటు ఒక పెద్ద నివేశన స్థలం కాబట్టి అక్కడ అబ్జెక్షన్ రేజ్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా మీకు దగ్గరలో మసీద్ ఉంది, దగ్గరలో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. చాలామంది పిల్లలు స్కూల్ కాలేజీ పిల్లలు అక్కడ బస్ స్టాప్ ఉంది, వచ్చి చేరుతారు. కానీ ముస్లిం కాలేజ్ దగ్గరలో ఉంది. అది కాకుండా ప్రార్థనా స్థలాలకి ఒక టర్మ్ కండిషన్ ఉంది గవర్నమెంట్ది బార్ ఇష్యూ చేయడానికి. 100 మీటర్ మినిమం ఉండాలి. మనం ఆ కండిషన్ని కూడా తొంగలో తొక్కిన విధంగా మనం చూస్తూ ఉంటాం. 80 మీటర్ల దూరంలోనే బార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పక్కన తాజ్ మసీద్ ఉంది. లేడీస్ రాత్రిపూట ఇక్కడ వాకింగ్కి వస్తారు, ఈవినింగ్ పూట మళ్ళీ మార్నింగ్ పూట చిన్న పిల్లలు ఇక్కడ వస్తుంటారు, బురకాలు ధరిస్తూ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. మరి అందరూ సమాజం తరఫున అందరి నుంచి ఇక్కడ యావత్తు సమాజం అబ్జెక్షన్ ఇక్కడ తెలుపుతుంది. కాబట్టి ఈ బార్ని తక్షణమే బార్కి శాంక్షన్ చేసిన లైసెన్స్ను రద్దు చేసుకోవాల్సిందిగా ఈ పొన్నూరు రోడ్డు పరిసర ప్రాంత ప్రజల సంక్షేమ కమిటీ ద్వారా మనం మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతకుముందు గ్రీవెన్స్లో కూడా కలెక్టర్ గారికి అబ్జెక్షన్ పెట్టామండి. మరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకి కూడా అబ్జెక్షన్ పెట్టి ఉన్నాము. ప్లస్ CMO ఆఫీస్ కూడా మేము పేసి అంతకుముందు అప్లికేషన్ పెట్టి ఉన్నాము. కానీ ఇప్పుడు దాకా అది శాంక్షన్ అవ్వలేదు. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. నియర్లీ అతి త్వరలో ఆ స్టాక్ కూడా వాళ్ళు దించే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి రేపు సోమవారం గ్రీవెన్స్లో మనం పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ అది శాంక్షన్ అవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ బార్ లైసెన్స్ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయవలసిందిగా మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముస్లిం సామాజిక వర్గాన్ని దాదాపు 30 ఏళ్ళ నుంచి MLA ముస్లింలే ఉండారు. ఇప్పుడు ఈయన కూడా ముస్లిమే కాబట్టి అవును, ఈ సమస్య MLA గారి దృష్టికి కూడా మనం ఈ సిచ్యువేషన్ మనం తీసుకెళ్ళాం. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయము, వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పారు. వాళ్ళ తరఫు నుంచి కూడా అబ్జెక్షన్ వెళ్తుంది. మనం కలెక్టర్ గారికి ఇమీడియట్గా 2వసారి మాత్రం మనం వెళ్తే కనుక కొంచెం సీరియస్గా ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఈ లైసెన్స్ని రద్దు చేయవలసిందిగా మన యొక్క కమిటీ తరఫున మనం చేయబోతున్నాం. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెన హెనీ క్రిస్టినా జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో క్రిస్టినా తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో పాటు పలువురు ప్రముఖులు, జడ్పీ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని క్రిస్టినాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా క్రిస్టినాతో పాటు సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా పండగ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా గారికి ముందుగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఈ యొక్క జిల్లా పరిషత్తులో మేడం గారు ఉండి ఎంతోమందికి సహాయ సహకారంగా ఉండటమే కాకుండా ఈ యొక్క జిల్లా పరిషత్ సిబ్బంది కూడా ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి మరొకసారి వారందరికీ అభినందనలు తెలుపుతూ ఈరోజు యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి ఎస్ఎన్ఆర్ బృందానికి, అలాగే జిల్లా పరిషత్ వారికి, అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరికీ, అలాగనే ఈరోజు మీడియా మిత్రులందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని ఇంతవరకు ఈ యొక్క జిల్లా పరిషత్తులో ఎంతో ప్రేమతో ఆదరించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు వరుసన నా యొక్క అభినందనలు, నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాఖీ పౌర్ణం జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల సోదరీమణులందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్కారాలు. రాబోయే రోజుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, అందరిలో మేము కూడా ఉండాలని, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇంకా బలంగా ముందుకు పోతూ ఒక ఆంధ్రప్రదేశ్లోనే విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని విషయాల్లో కూడా ముందుకు రావాలని, దాంతోపాటు రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తూ ఎంతోమందికి మరి ఆదరణగా ఉపయోగకరంగా ఉండాలని, అభివృద్ధి బాటలో ముందుకు పోవాలని మా నాయకులందరికీ మరొకసారి మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి పేరు పేరు వరుసన అందరికీ అభినందనలు, నమస్కారాలు తెలుపుతూ నా మాటలు ముగించుకుంటున్నాను. మరొకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన P4 కార్యక్రమం ఒక గొప్ప నైతిక సామాజిక ఉద్యమం అని, పేదరిక నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఎమ్మెల్యే మాధవి అన్నారు. P4 పై సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుండి మాధవి పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 19,000 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇందులో ఇప్పటికే 11,000 నుండి 11,800 కుటుంబాలకు 147 మంది మార్గదర్శకులను అనుసంధానం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. Sir, the concept of giving back to society is a great moral initiative, sir. నా కాన్స్టిట్యుయెన్సీలో 19,000 ఆఫ్ బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేశాను సార్. అందులో ఆల్మోస్ట్ 11,800 ఫ్యామిలీస్కి దాదాపుగా 147 మార్గదర్శికి టై చేశాను సార్. హెల్త్, ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ముందుకు తీసుకెళ్తూ, ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్తూ వీళ్ళని టైఅప్ చేసి ఈ బంగారు కుటుంబాలని పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో ఉన్నాం సార్. ఒక 7,000 మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అవి కూడా ఈ 1 ఇయర్లో మేము చేసుకుంటాం సార్. అయితే హెల్త్, ఎంప్లాయ్మెంట్, హౌసింగ్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్ టు అప్లిఫ్ట్ ఎనీ ఫ్యామిలీ సార్. అందులో భాగంగా హెల్త్కి, ఎంప్లాయ్మెంట్కి అయితే హెల్త్కి అన్ని కొంతమంది హాస్పిటల్స్కి టైఅప్ అయ్యి క్యాంప్స్ పెట్టించడము, వాళ్ళకి హెల్త్ ఎయిడ్ ఇవ్వడం చేస్తున్నాం సార్. అండ్ ఆ స్టార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కొంతమంది ఇండివిజువల్ ప్లేయర్స్తో, కంపెనీస్తో ఇటు స్కిల్, లేదంటే ఏదైనా కాలేజెస్లో ఫీజు కానివ్వండి, లేదంటే పుష్ కార్డ్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా లోన్ వాళ్ళు పెట్టి లోన్స్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ సెటప్ చేయడం కానివ్వండి, యాజ్ పార్ట్
కంప్లీట్గా పావర్టీలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది సార్. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ విత్ ఆల్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సార్. గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, తాగునీటి సౌకర్యాల కల్పనపై గుంటూరు జెడ్పీలో శుక్రవారం అధికారులతో రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఎల్ నీనో ప్రభావం దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడ నీటి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ ఎలినో ప్రభావం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ మీద ఎఫెక్ట్ కాకూడదు. కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉందో ఆ వాటర్ని పూర్తి స్థాయిలో 4 స్పెల్స్గా డ్రింకింగ్ వాటర్కే సమకూర్చాలన్నటువంటి ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్లో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 5 రూరల్ మండలాలు ఉన్నాయి. రైట్ ఫ్రమ్ కాకుమాను, పెదనందిపాడు, పత్తిపాడు, ఒట్టిచెరుకూరు, గుంటూరు రూరల్. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 డివిజన్లు. దీనికి సంబంధించి మాకు సోర్స్ అనేటువంటిది గుంటూరు ఛానల్ 1, తర్వాత కృష్ణా వెస్టర్న్ డెల్టా, ఎన్ఎస్పి. ఈ 3 సోర్సుల నుంచి మాకు డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది సప్లై చేయబడుతుంది. మొత్తం కూడా పత్తిపాడు నియోజకవర్గం మొత్తం కూడా చెరువుల ద్వారా చెరువులకు నీళ్లు నింపుకోవడం, ఆ చెరువుల్లో ఉన్న నీటిని శుద్ధి చేసుకొని మంచినీరు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ 89 చెరువులు ఉన్నాయి ఈ 3 సోర్సుల ద్వారా. ఈ 89 చెరువులకు కూడా ఇప్పుడు దాదాపుగా అంటే మనకు 50% తక్కువగా ఉన్నటువంటి చెరువులు 3 ఉన్నాయి. అట్లాగే 50 నుంచి 75% వరకు 69 ఉన్నాయి. 75 నుంచి 100 వరకు 17 చెరువులు ఉన్నాయి. అంటే వాటరు అలార్మింగ్ సిచ్యువేషన్ ఏం లేదు, కానీ అయితే వాటర్ తక్కువ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ముందు చూపుగానే వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. 26వ తేదీ డ్యాంలో వాటర్ వదిలారు. ఇంకొక రోజు రేపు ఎల్లుండి లోపల నియోజకవర్గంలోకి వాటర్ ఎంటర్ అవుతుంది. సో ఆ వచ్చినటువంటి వాటర్ని పూర్తి స్థాయిలో ట్యాంకులు 100% నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ట్యాంకులు నింపుకునేటటువంటి విషయంలో పైనుంచి కూడా వాటర్ వదిలేటప్పుడు రైతులు వేసుకున్నటువంటి పొలాలకి ఏదైతే పంటలు వేసుకున్నారో దానికి కూడా వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో పొలాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పోలీసు వారిని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఎడ్లపాడు నుంచి నల్లపాడు, పత్తిపాడు, పెదనందిపాడు, ఒట్టిచెరుకూరు, కాకుమాను ఈ పోలీస్ స్టేషన్లలో కూడా మనకు గస్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ప్రజలు కూడా డ్రింకింగ్ వాటర్ మనకు ముఖ్యం కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మరి పోలీస్ డిపార్ట్మెంటు, ఈ 4 డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈ వాటర్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా పంచాయతీరాజ్కి సంబంధించి మండల్ డెవలప్మెంట్ అధికారులని, అట్లాగే స్పెషల్ ఆఫీసర్లని, గ్రామ పంచాయతీ ఏఈల్ని, అదేవిధంగా మన సెక్రటరీని నేను కోరుతున్నది ఏంటంటే, మీ దగ్గర 15th ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బుల్లో ఫస్ట్ ప్రాధాన్యత డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలి. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఏ రకమైన వర్కులు కోరినా అక్కడ పైప్ లైన్ వేయాలని కానీ, లేదా కొంత డైవర్షన్ చేయాలని కానీ, లేదా అడ్డుకట్టు వేయాలని కానీ, వాటరు ఈజీగా ఫ్లో అవడానికి ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ప్రతిపాదిస్తే పంచాయతీరాజ్ వాళ్ళు విధిగా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నల్లపాడులోని తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా ఆహ్లాదంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని, అందులో భాగంగా చెరువులో పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అన్నారు. తెలగమాంబ చెరువు, రైల్వే స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను శుక్రవారం కమిషనర్ పరిశీలించారు. చెరువు అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ రూపొందించిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.